గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో పరిపాలనైతే ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జోన్లు, సర్కిళ్లు సంఖ్యనైతే పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు ఉన్న 30 సర్కిల్స్ ను 60కు అయితే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లైతే ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కాగా సర్కిల్ కార్యాలయాల్లో అయితే కొత్త జోన్ కార్యాలయాలు అయితే ఏర్పాటు చేయనున్నారు. వార్డు కార్యాలయాల్లో అయితే కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక త్వరలో ఈ కొత్త జోన్ సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన వ్యవస్థను అయితే మరింత విస్తృతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో పరిపాలన అయితే ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జోన్లు, సర్కిల్ సంఖ్యనైతే పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు ఉన్న 30 సర్కిల్స్ ను 60కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లైతే ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కాగా సర్కిల్స్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలైతే ఏర్పాటు చేయనున్నారు. వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలైతే ఏర్పాటు కానున్నాయి. ఇక త్వరలో ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన ప్రారంభం కానుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్లనైతే బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా సోషల్ సిఎస్ గా అయితే స్పెషల్ సిఎస్ గా అయితే జయేష్ రంజన్ ను అయితే నియమించిన ప్రభుత్వం పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ గా కూడా కొనసాగుతారని తెలిపింది. ఇక సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్న హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా అయితే బదిలీ చేసింది. ఇక ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టర్ గా అయితే గరిమా అగర్వాల్ అయితే కొనసాగుతారని తెలిపింది. అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవి నరసింహారెడ్డిని అయితే నియమించింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన 12 జోన్లకు ఐఏఎస్లను అయితే జోనల్ కమిషనర్లుగా అయితే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా అయితే హేమంత్ సహదేవరావు, కుకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, ఇక కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా అయితే సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి ముకుంద్ రెడ్డి, ఇక ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా అయితే ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, ఇక సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా ఎన్ రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్ గా అయితే కె చంద్రకళ, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, ఇక మల్కజ్గిరి జోనల్ కమిషనర్ గా అయితే సచిన్ గంగ్వాల్, ఇక ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా నియమితులయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి. అయితే మొత్తం మీద చూస్తే 25 మందిని బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. అయితే కొత్తగా ఏర్పాటైన 10 జోన్లకు జోనల్ కమిషనర్లను ఐఏఎస్లు చేశారు. అయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సిఎస్ గా జయశంకర్ ని, మల్కాజ్గిరిలో సంచిత్ గంగర్వాల్, ఉప్పల్ జోనల్ రాధికా గుప్తా, శంషాబాద్ కి కె చంద్రకళ, ఎల్బీ నగర్ హేమంత్ కేశవ్ పాటిల్, సిరిసిల్ల కలెక్టర్ గా కొనసాగనున్న గరిమా అగర్వాల్, సిరిసిల్ల కలెక్టర్ హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. అయితే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవి నరసింహారెడ్డి, కొత్తగా ఏర్పడిన 18 జోన్ల కమిషనర్ వీళ్ళు అని చెప్పాలి. అయితే శేరింగంపల్లిలో హేమంత్ సహదేవరావు, కుకట్పల్లిలో అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ సందీప్ సుల్తానియా, చార్మినార్ లో ఎస్ శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. అయితే గోల్కొండలో చూస్తే ముకుంద్ రెడ్డి, ఖైరతాబాద్ ప్రియాంక, రాజేంద్ర నగర్ లో అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ లో
ఎన్ రవికిరణ్ బదిలీ చేశారు. అయితే ఈ బదిలీలో కూడా చూసినప్పటికీ కూడా కొంతమంది ఐఏఎస్ పైన కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ గా పని చేయకపోవడం వల్ల కొన్ని పై అధికారుల వారికి కంప్లైంట్స్ వెళ్ళడం కూడా ఒక కారణం అనేది తెలుస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్స్.